నిష్కళంక మాత. ఎందుకు ఆమెకి ఆ స్థితి వచ్చినదనేది మనం ధ్యానించుకుందాం. మనం ఆది కాండంలో, బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకాన్ని సృష్టించాడు. ఎలా సృష్టించాడు? మాట ద్వారా సృష్టించాడు. ఏ పని చేయలా. సూర్య చంద్ర తారకలు కలుగునుగాక, కలిగినాయా లేదా? ఆకాశం భూమి వేరుపడుగాక, కలిగినాయా లేదా? నీరు భూమి ప్రతిదీ కూడా మాట ద్వారా చేసిన ఆ దేవుడు ఈ యొక్క సృష్టినంతా చూసి దీన్ని పాలించటానికి ఒక పాలకుడు కావాలి అని ఏం చేద్దాం అని ధ్యానించుకొని ఆలోచించి ఒక మనిషిని సృష్టించాలని దేవుడు సిద్ధపడ్డాడు.